జనసేన నేత వేధింపులతో మహిళ బలవన్మరణాట, సాయం చేసిన నగదు వెనక్కి ఇవ్వాలని వేధింపులు. నకరికల్లు మండలం చేజర్లకు చెందిన మహిళ ఆత్మహత్య. పోలీసులకు ఫిర్యాదు చేసిన వృతురాలి భర్త ఆల్రెడీ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఎవరు వల్ల? జనసేన నాయకుల వేధింపుల వల్ల. మరి జనసేన పార్టీ చీఫ్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెబుతుడు? నేను మార్పు కోసం రాజకీయాల్లో వచ్చిన, మహిళలంటే అపారమైన గౌరవం, మహిళలపైన అగత్యాలు కానీ మహిళల వేధింపులు జరిగితే కఠినమైన చర్యలు ఉండాలి, ఉక్కుపాదం మోపాలన్ను. మీ కార్యకర్తలే మీ నాయకులే వేధింపులు చేయడం వల్ల ఒక మహిళ చనిపోయింది. ఇలా స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు. దీనిపైన ఏం మాట్లాడతారు? ఆ పార్టీ నాయకులను సస్పెండ్ చేస్తారా, లేదంటే ఈ మహిళ కుటుంబానికి మీరు పరామర్శ చేస్తారా, సానుభూతి వ్యక్తం చేస్తారా, క్షమాపణ చెప్తారా? పోయిన ప్రాణం తిరిగి రాదు. వేధింపులకు గురి చేశారట. అంటే జనసేన పార్టీ కూడా వేధింపులకు గురి చేసి అది మహిళల మీద చేస్తే ఇక జనసేన పార్టీ అర్థమైంది. జనసేన దేనికోసం ఉన్నట్టు, ఏ మార్పు కోసం అనేది ఇక ప్రజలు డైలమాలో పడ్డరు. మొత్తానికి పోలీస్ శాఖలో రెడ్ బుక్ రూలు 96 మంది డిఎస్పీల బదిలీ, 57 మందికి పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం. డిఎస్పీల బదిలీలో కక్ష సాధింపు, డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని వారికి ఆదేశం. ఇప్పటికే 24 మంది ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న పోలీసు వర్గాలు. పోలీస్ శాఖలో రెడ్ బుక్ స్టార్ట్ అయిందట. వాళ్ళు ఎవరికి కావాలనుకుంటూ వాళ్ళకి పోస్టింగ్లు, ఎవరికి వద్దనుకుంటూ వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వట్లే. ఐపీఎస్లనే దాదాపు 24 మంది ఐపీఎస్లకు పోస్టింగ్లు వేయాలి. ఇప్పుడు 96 మంది డిఎస్పీలను బదిలీ చేశారు. అందులో 57 మందికి పోస్టింగ్లు లేవు. అంటే మొత్తానికి వాళ్ళకి ఒక ముద్దరేసి వాళ్ళ పక్కన కూర్చోబెట్టే కార్యక్రమం చేశారు. ఇది అత్యంత ప్రమాదం ప్రజాస్వామ్యానికి. అధికారులు శాశ్వతం, రాజకీయాలు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండవు. ఏదైతే ప్రభుత్వ పార్టీలు శాశ్వతంగా ఉండవు. ఇవాళ ఈ పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంలో. అంటే ఎవడు పార్టీ వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని, అనుకూలంగా లేడు, మాకు పని చేయలేదు కాబట్టి మేము చెప్పింది వినడు అనే వ్యక్తిని పక్కన పెట్టి చేస్తే మరి అధికారుల పాత్ర ఏంది? అధికారులు ఎట్లా పనిచేయాలి?